హలో, వెల్కమ్ టు టెక్నికల్ క్లాసెస్ ఇన్ తెలుగు. చూడండి, ఈరోజు మనము ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మరియు చాలా చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. 2014లో ఇందులోంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా 2018లో జరిగిన ఎగ్జామ్లో కూడా ఇదే టాపిక్ పైన ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అదేమంటే మనకు మల్టిపుల్స్ అంటే మనకు కిలో అంటే ఎంత, మెగా అంటే ఎంత, గిగా అంటే ఎంత, ఇలా మనకు వాల్యూస్‌ను అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో, అది చూస్తే ఇక్కడ చూడండి, ముందుగా మనము డెకా అనే దాని గురించి చూస్తే డెకా. సో, 10 అంటే మనం ఏమంటామంటే డెకా అంటాం. డెకా. 10 అంటే డెకా. అదే మనకు 10⁻−1 10⁻−1 ఏమంటాము? సో, 10⁻−1 అంటే మనకు డెసి అంటాము. డెసి. 10⁻−1 డెకాను మనము దేంతో సూచిస్తాము అంటే డిఏతో సూచిస్తాము. డిఏ. అదే డెసిని మనము దేంతో సూచిస్తామంటే ఓన్లీ డి. డెసి అండి. అదే 10⁻−2 10⁻−2 అంటే మనకేమొస్తుందంటే మనకు సెంటి అంటామండి. సెంటి. 10⁻−2 అంటే సెంటి. సో, మనకు సింబల్ వచ్చి సి. అదేవిధంగా 10⁻−3 అంటే మిల్లీ. మిల్లీ. ఎంఐఎల్ఎల్ఐ. మిల్లీతో సూచిస్తామంటే ఎం. చూడండి, ఇక్కడ సెంటి అంటే మనము సెంటీమీటర్ అంటుంటాం. సెంటీమీటర్. మిల్లీ అంటే మిల్లీమీటర్. మిల్లీమీటర్ అంటుంటాం. మిల్లీగ్రామ్ అంటాం. మిల్లీగ్రామ్. అలా. ఓకే. మిల్లీగ్రామ్స్ అంటుంటాం కదా మనము. 1000 మిల్లీగ్రామ్స్ అలా. సో, మిల్లీగ్రామ్ అంటాం. అదేవిధంగా 10⁻−6 అంటే మనకేమొస్తుంది? 10⁻−6 అంటే మైక్రో. మైక్రో. మైక్రోతో సూచిస్తాం. అంటే ఎంయు సింబల్. ఎంయు మైక్రో అంటామండి. 10⁻−6 అంటే మైక్రో. అదేవిధంగా 10⁻−7 10 మైనస్ సరే అండి 10⁻−9 10⁻−9ను మనము ఏమంటామండి? నానో. నానో అంటామండి. ఎన్. ఎన్‌తో సూచిస్తాము. స్మాల్ ఎల్. ఎన్. నానో. నెక్స్ట్ 10⁻−12 10⁻−12 అంటే పికో. పికో అంటామండి. పితో సూచిస్తాం. 10⁻−15 10⁻−15 అంటే ఫెమిటో. వెరీ ఇంపార్టెంట్ అండి. ఫెమిటో. ఎఫ్‌ఈఎంటిఓ. ఫెమిటో అంటే స్మాల్ ఎఫ్ సింబల్. నెక్స్ట్ మనకు 10⁻−18 అంటే ఆటో. 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 ఏతో చూసేసా. ఏటీటీఓ. ఆటో. ఓకేనా? నెక్స్ట్ మనకు జెపిటో అంటే 10⁻−21 10⁻−21 అంటే జెపిటో అంటాం. జెడ్ఈపిటిఓ. జెపిటో. జెడ్. నెక్స్ట్ యోటో అంటే 10⁻−24 10⁻−24 అంటే యోటో. వైయుటిటిఓ. యటో. సో, ఇవి అండి మనకు. అంటే నెగెటివ్‌లో 10⁻−1 -2 అంటే -2 అంటే దాని యొక్క మీనింగ్ ఏమిటి అంటే 1/10² అండి. అంటే 1/100. 1/100 అంటే మనం ఎలా రాయొచ్చు? 0.001 సారీ 0.01 అని రాయొచ్చు. ఇది 10⁻−2 అంటే 1/10² అని. 1/10² అంటే 1/100. 1/100 అంటే ఇంకో 0.01 అని. సో, ఇవి అండి ఇలా పాయింట్లు. 10⁻−3 అంటే 1/10³ అని. 1/10³ అంటే 1/1000. 1/1000
1/1000 అంటే 0.001 ఇదండి మీనింగ్. ఓకేనా? అంటే ఇవన్నీ మల్టిపుల్స్. ఇప్పుడు సపోజ్ మిల్లీమీటర్ అని అనుకోండి. మిల్లీమీటర్ అంటే మనము 10⁻³ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 10 మిల్లీమీటర్స్ ఉంటది. 10 మిల్లీమీటర్స్ అంటే నేను 10 మిల్లీమీటర్స్ అంటే ఇంటూ 10⁻³ చేస్తే నాకు అప్పుడు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే మీటర్లలో రావడం జరుగుతుంది. మీటర్లలో. అంటే మనకు ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి కదండీ మెయిన్. అంటే మనకు మీటర్సు, గ్రామ్సు అలా. సో, ఇవన్నీ మనకు మీటర్స్‌లో రావడం జరుగుతుంది. ఇవన్నీ మల్టిప్లై చేస్తే దేనితో మల్టిప్లై చేసినా మనకు మీటర్‌లో రావడం జరుగుతుంది. అంటే ఒక ఆటో అన్నామనుకోండి ఏటీటీఓ. ఒక ఆటో అంటే ఎంత అంటే ఒక ఆటో అంటే మనకు 10⁻18తో మల్టిప్లై చేస్తే వచ్చేది మీటర్‌లో రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా అండి. ఆటో, జెపిటో, యూటో ఇవన్నీ. ఓకే. ఇవన్నీ మైనస్‌లో వచ్చింది. ఇప్పుడు ప్లస్‌ల్లో వస్తే ఎలా ఉంటుందో అనేది ఏవేవి వస్తాయో వాల్యూస్ ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడే రాస్తున్నా. సో, ఇక్కడే రాస్తే 2 పక్కన పక్కనే ఉంటాయండి. ఓకే. ఖచ్చితంగా ఇందులోంచి ఒక క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. నేను 2014లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆర్ఆర్‌బీ చెన్నై, ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌బీ చెన్నై ఎగ్జామ్‌లో మనకు ఈ ఎటో గురించి అడగడం జరిగిందండి. ఎటో గురించి. అంటే ఒక ఎటో అనేది ఎంత అంటే 10⁻24 అనేది ఆన్సర్. ఓకేనా? ఈ క్వెషన్ అనేది అడగడం జరిగింది. చాలా ఈజీ క్వెషన్. ఒక మార్క్ ఈజీగా సంపాదించుకోవచ్చండి. ఓకేనా? ఒక క్వెషన్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఎందుకంటే రైల్వేలో ముఖ్యంగా మనకు ఒకటి తప్పు చేస్తే మనకు నెగెటివ్ మార్క్స్ ఉంటాయండి. సో, నెగెటివ్ మార్క్స్ వల్ల మనకు ఎక్కువగా రైట్ చేసిన ఆన్సర్స్ కూడా మనకు రాంగ్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే చూడండి 10 ఇక్కడ అన్నాం కదండీ! 10 అంటే డెకా అన్నాం. ఇప్పుడు 10 స్క్వేర్ ఇక్కడ 10⁻1 అని అనుకోవచ్చండి మరి ఏం కాదు. అంటే +1 అనుకోవచ్చు. అది ఇక్కడే రాస్తాను చూడండి. 10⁻1 అంటే 10⁻1 అంటే డెకా అండి. ఆల్రెడీ చెప్పడం జరిగింది డీఏ అని. నెక్స్ట్ మనకు 10⁻1 అయిపోతే మనకు 10 స్క్వేర్, 10 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది? చూడండి హెక్టో అనొస్తుంది. హెక్టో, హెక్టో హెచ్ ఓకేనా? నెక్స్ట్ 10 క్యూబ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసినది ఇది. 10 క్యూబ్ అంటే కిలో. కిలో ఓకేనా? తెలుసు కదండీ ప్రతి ఒక్కరికి ఇది. కిలో అనేది తెలుసు కదా! 10 క్యూబ్ అంటే కిలో. కేజీస్‌లో చెప్తుంటాం కదా! కిలోగ్రామ్ అంటే కిలో అంటే 10 క్యూబ్ అని. అంతే కదా! 1000 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కేజీ అంటాము. కే అంటే ఎంత ఇక్కడ? 1000 అనే కదా అర్థము. సో, 1కు మల్టిప్లై చేయాలి. సో, ఈ విధంగా వస్తుందండి మనకు. ఓకేనా? సో, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ 10⁻6, 10⁻6, 10⁻6 అంటే మెగా. మెగా ఎం. ఓకేనా? ఇక్కడ క్యాపిటల్ ఎం అండి. ఇక్కడ నాకు స్మాల్ ఎం, ఇది క్యాపిటల్ ఎం. నెక్స్ట్ 10⁻9 అంటే గిగా. గిగా క్యాపిటల్ జి. 10⁻9 అంటే గిగా. చూడండి ఈ మెగా అయినా, గిగా అయినా ఎక్కువ గూడా మనము మెగా పవర్స్, గిగా పవర్ అంటుంటాము. సో, అక్కడ యూజ్ చేస్తామండి. మెగా న్యూటన్స్, గిగా న్యూటన్స్ ఫోర్స్ దగ్గర గానీ, లేదా మనము పవర్ ప్లాంట్స్ గ్రిడ్స్ ఉంటాయి గదా! అక్కడంతా మనకు ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుందంటే మెగా పవర్స్‌లో ఉంటుందండి. లేదా గిగా పవర్స్‌లో అనేది ఉండడం జరుగుతుంది. ఎక్కువ మీరు అక్కడ వినుంటారు ఈ వర్డ్స్. నెక్స్ట్ వచ్చి మనకు 10⁻9 అయిపోయింది కదా! 10⁻12, 10⁻12 అంటే టెరా. టెరా టీతో సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ 10⁻15, 10⁻15 అంటే పెటా. పీఈటీఏ పెటా. క్యాపిటల్ పి. క్యాపిటల్ పి.
పెటా అయిపోయింది కదండి. నెక్స్ట్ 10 to the power of 18, 10 to the power of 18. సో 10 to the power of 18 ఎక్సా, క్యాపిటల్ ఈ. నెక్స్ట్ 10 to the power of 21, 10 to the power of 21 అంటే జెటా, ZETTA, జెటా, జెడ్. నెక్స్ట్ 10 to the power of 24 అంటే యోటా, YOTTA, యోటా, క్యాపిటల్ వై. ఓకేనా. ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఇక్కడ చూడండి 10 to the power of -21 అంటే జెటో, ZEPTO. 10 to the power of 21 అంటే జెటా, ZETTA, జెప్టో, జెటా. ఇక్కడ యోటో, యోటా, ఏ వస్తుంటుంది. ఇక్కడ ఏ వస్తే ప్లస్లో ఉంటుంది, ఓ వస్తే నెగిటివ్లో ఉంటుంది. ఇక్కడంతా ఓ చూడండి, ఇక్కడ టెరా, పెటా, ఎక్సా, జెటా, యోటా అంటే ఇక్కడ ఏ వచ్చింది కదండి. అంటే లాస్ట్లో ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఏ వస్తుందంటే మనకు అవన్నీ పాజిటివ్లో ఉంటాయి. మైక్రో, నానో, పీకో, ఫెమిటో, ఆటో, జెప్టో, యోటో అంటే ఇక్కడ ఓవో వస్తుంది లాస్ట్లో. అంటే ఇవన్నీ నెగిటివ్లో ఉంటాయని ఒక సింపుల్గా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ హెక్టో, కిలో, ఓ వచ్చిందని నెగిటివ్ కాదండి. జస్ట్ ఇక్కడ లాస్ట్లో రెండు కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ఇలా చెప్తున్నాను. కొన్ని దానికి లాజిక్ పెట్టుకోవాలి, కానీ ప్రతిదీ లాజిక్ ఉండకూడదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా అండి. సో ఖచ్చితంగా ఇందులోంచి ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా సింపుల్ అయిన టాపిక్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకా మీకు ఇంపార్టెంట్ అయిన ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన ప్రతి టాపిక్ను చిన్న చిన్న టాపిక్ ద్వారా కవర్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.